హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీషాని. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం నేను ఒక ఫ్రిడ్జ్ టూర్ చూస్తున్నాను. ఫ్రిడ్జ్ టూర్ అనేసి నేను ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనిపించి ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నానండి. అది నేను తీసుకున్న కంపెనీ వచ్చి శాంసంగ్. చూడండి, ఇది వచ్చి ఫ్రీజర్ అనమాట. దీంట్లో వచ్చి కొంచెం మిగిలిపోయిన పన్నీరు, నెక్స్ట్ వచ్చి పాలు లేవు, పెరుగు లేదు. ఆ రెండు పెరుగు పాలు పెడతానండి. సరే, ఆ రెండు లేవు ఇంట్లో. దానికి తుడుస్తున్నాను. ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంటుంది, జస్ట్ అట్లా తుడిచి పెట్టేస్తున్నాను. ఎందుకంటే పిల్లకాయలు చేపెట్టి తీస్తానే ఉంటారండి, దానికోసం అనేసి. దాని నెక్స్ట్ వచ్చి పెట్టేసిన తర్వాత వీక్లీ వన్స్ ఖచ్చితంగా తుడుస్తానండి. ఎందుకంటే సాటర్డే పిల్లకాయలకి మండే నుంచి ఫ్రైడే దాకా స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏం చేయను. సాటర్డే చేయను, సండే చేస్తాను. ఎందుకంటే సండే మార్కెట్కి వెళ్ళేసి అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాను కావాల్సినంత. ఇంకా అవన్నీ నీట్గా సర్దుకోవాలి కాబట్టి సండే రోజు నీట్గా క్లీన్ చేసుకొని కూరగాయలు అంతా సర్దుతాను. అప్పుడు ఇక్కడ మాకు కొత్త చెవుడి దగ్గరే మార్కెట్. దానికి వచ్చి నేను అక్కడికే వెళ్ళి తీసుకొస్తాను. పిండి అండి, దోశ పిండి ఆడిచి పెట్టేస్తాను వీక్లీ వన్స్. పువ్వులు, మ్యాంగో పిక్కిల్ అనమాట. మాల తెచ్చాను కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేసి. మామిడికాయ ఊరకాయ చాలా బాగుందండి, స్మెల్ బాగుంది, ఇది చాలా టేస్టీగా ఉంది. చిది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ పిల్లకాయలకి జాము. ఇది వచ్చి మసాలా డబ్బాని మీనింగ్ వచ్చి ప్యాకెట్ కొంటావు కదా బయట నుంచి, ఆ ప్యాకెట్స్ వేసి పెడతాను. అంతకేం మట్టి ఉండదు, జస్ట్ అలా క్లీన్ చేసి పెట్టేద్దాము, అన్నీ మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి దానికోసం అలా చేస్తున్నాను. బాగుంది కదా. ఈ ఫ్రిడ్జ్ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నానండి. నాకు ఇది వచ్చి బయట నేను తిరిగి చూశాను చాలా. అది ఇక్కడ ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు నాకు ఎంత ఇక్కడ 28 25 ఉండింది, డబల్ డోరు. సరే ఓకే, ఆన్లైన్లో చూద్దామని చూస్తే నాకు ఇది వచ్చి ఆఫర్లో 19,000కి వచ్చింది. దానికి వచ్చి ఓకే, రీజనబుల్ ప్రైస్గానే ఉంది, తక్కువ అనిపించింది. దానికి నేను తీసుకున్నానండి. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంది. ఫ్రిడ్జ్ వర్క్ ఏమో చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగుంది. ఇక్కడ చూసారా, అటు కూర్చొని నించొని పని చేయాలంటే నాకు కష్టం అండి. దానికి బీమ్ బ్యాగ్ వేసుకొని కూర్చొని పని చేస్తాను. చూడండి, యాపిల్, కీర దోసకాయ సగం కోసి సగం ఆడ పెట్టున్నాను. ఇక్కడ చూడండి, మా పిల్లకాయలు ఎవరో సగం తిని సగం లోపల పెట్టున్నారు. ఇంతేనండి, ఒక పని చేయమంటే 100 పనులు చేస్తారు పిల్లలు ఉంటే. దీనికి లాక్ ఆప్షన్ లేదు, మనకు లాక్ కూడా చేయలేమన్నమాట, ఓపెన్లోనే ఉంటుంది. ఇంక వాళ్ళ ఇష్టం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. దానికని చెప్పి అది తింటారు, ఇది కోసుకుంటారు. అయ్యో, జామ్ ఉంటే చాలు నా కూతురికి, జామ్ అంతా తినేసి పెట్టేస్తుంది. అంతే కదా, పిల్లకాయలు ఉండే ఇల్లు అంటే మీకు తెలిసిందే ఉంటుంది. చూడండి, ఇది వచ్చి నేను బాస్కెట్ ఫ్రూట్స్ పెట్టుకునే దానికి యూస్ చేస్తాను. బాగుంది, కీర దోసకాయ బాగుంది, యాపిల్ బాగుంది కాబట్టి పెట్టాను. ఇది వచ్చి మిల్క్ షేక్, మిల్క్ షేక్ అండి, మిల్క్ పౌడరు. ఇది మీ అందరికి కూడా నేను పెట్టాను, ఇంకా షార్ట్స్లో పెట్టుంటాను. బాదం పాలు అనమాట, ఇది బాదం పాలు చేసే పౌడరు. ఇది ఆచి వాళ్ళతో నేను తీసుకున్నాను. నాకు ఇది వచ్చి 50 రూపీస్ ఆర్ సంథింగ్ 60 పడిందండి ప్రైస్ వచ్చి. బాగుంది, టేస్ట్ వైజ్కి అయితే చాలా బాగుంది. మాకు ఇక్కడ మేము ప్యారిస్కి వెళ్ళేటప్పుడు బాదం పాలు ఉంటాయి అక్కడ. 110 రూపీస్ అండి ఒక గ్లాస్ అనమాట, చాలా కాస్ట్ ఎక్కువ. దానికి ఇది తీసుకొని వాడుతున్నాము. ఇప్పుడు మీకు చూపించేది రసం పొడి అండి. నేను ఇంట్లో తయారు చేసుకుంటాను రసం పొడి, బయట అంతా కొనను. వీక్లీ వన్స్ ఖచ్చితంగా రసం పొడి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకేసుకుంటా. బాగుంటుంది టేస్ట్ వైజ్. మీకు కావాలంటే చెప్పండి, నేను వీడియో తీసి పెడతాను. ఇది కాలీఫ్లవరు. ఇది వచ్చి మొన్న ప్యారిస్కి వెళ్ళినప్పుడు 40 రూపీస్ అండి, ఇది నాకు పడింది. 40 రూపీస్, 30 రూపీస్కి ఇస్తాడు అనుకున్నా, 40కి ఇచ్చాడు. ఇది కవర్ వచ్చి 50 రూపీస్ అనమాట. వాళ్ళే ఒలిచి పెట్టేస్తున్నారు. సరే, కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనేసి నేను తీసుకున్నాను. ఇది ఇంట్లో వచ్చి యాక్చువల్లీ ధనియాలు ఉండాలి, అయిపోయేసి దానికి బెల్లం ఉంటే బెల్లం పెట్టున్నాను దాని లోపల. ఇది పెసరపప్పు ఏంటంటే మనకి ఆ రోజు డీమార్ట్కి వెళ్ళాం కదా మనము, ఆ రోజు తీసుకున్నాను. బాగున్నాయి అక్కడ, క్వాలిటీ వైజ్ కానీ తక్కువ ప్రైసెస్ ఉన్నాయండి అన్నీ. నాకు తెలిసి వీక్లీ మంత్లీ 1 కంటే 3 మంత్స్కి ఒకసారి ఆ మాదిరి పోయి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. మనమే అంటే డబ్బులు ఎక్కువ, నాకు ఆ రోజు 6,000 పైన అయిపోయింది. కానీ అన్నీ రీజనబుల్ ప్రైసే, కానీ ఎక్కువ వస్తాయి. 2 మంత్స్కి వస్తాయి అనమాట, 1 మంత్కి కాకుండా 2 మంత్స్కి వస్తాయి అనమాట. దానికి అంత రేట్ అవుతుంది. ఇదంతా పెట్టేసి అయిపోయింది కదా, మామిడికాయ పచ్చడి మర్చిపోయినాను, అందుకే దాన్ని మర్చిపోయేసి చాలా బాగుందండి మామిడికాయ పచ్చడి మటు. ఆచిది మీరు యూజ్ చేయండి ఖచ్చితంగా, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చి మనము కూరగాయలు వచ్చి నేను
సండే మాకు ప్యారిస్ దగ్గర కొత్తాల చెవుడి దగ్గర అండి. కొత్తాల చెవుడిలో తీసుకోవాల్సిన కొత్తాల చెవులు తీసుకుంటే ప్యారిస్లో ఇంకొంచెం తక్కువగా ఉంటాయి అనేసి పూకి వెళ్తాను కదా, పూకి వెళ్తాను పువ్వులకి, అప్పుడు తీసుకుంటాను ఏమైనా తక్కువగా ప్రైజ్లు ఉంటే. అన్ని కవర్లో కట్టి అమ్ముతారంటే ఏమని తెలియ. ఇది లాక్డౌన్ అయిన టాంచి అన్ని కవర్లు, అప్పుడు లాక్డౌన్లో మనం కిందకంతా వెళ్ళాం కదా, ఇంటికాడికే మాకు కూరగాయలంతా వచ్చేది. 10 రూపాయల కవర్లు కట్టేది, 20 రూపాయల కవర్లు కట్టేది, అట్లా అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా అందరూ అలాగే ఉన్నారు. ఇంటికాడికే తీసుకొస్తుంటారు 10 రూపాయల కవర్స్ అని చెప్పి, 20 రూపాయల కవర్స్ అన్నీ ఆల్మోస్ట్ అట్టనే తీసుకొస్తారు. కానీ పర్వాలేదు, కొన్ని కూరగాయ ఒక్కోసారి బాగుంటాయి, ఒక్కోసారి అంతగా ఏం అనిపించదు, బాగానే ఉంటాయండి. అవి చూసారా అన్నీ తీసి ఇప్పుడు వచ్చి ఈ కవర్స్ ఉన్నది కదా, నేను ఎప్పుడో తెలీదు 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్టున్నాను. ఇది కవరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ తెలియదండి, దేంట్లో తీసాను గుర్తులేదు. బాగుంటాయి కవర్లు, పెట్టుకున్నామంటే మనకి తెలుస్తుంది అనమాట ఏదేది పెట్టుకున్నామో ఈజీగా. అన్నీ ఒకే దాంట్లో వేసేస్తే మనకి కన్ఫ్యూషన్గా ఉంటాయి, కాని రాదు, కష్టం అనమాట. దానికోసం అనేసి నేను అన్ని కవర్లో ఒక్కొక్క కవర్లో ఇది క్యారెట్, ఇది బీన్స్, అది ఉంటే కదా కాంబినేషన్, అలా వేసి పెట్టుకుంటాను. దానికి ఈ కవర్స్ నేను తీసుకున్నాను, బాగానే ఉంది. చూసారా పురుగులు పడతాయి కాబట్టి అంతా నీట్గా పైన తొక్కంతా తీసేసి క్లీన్ చేసి పెట్టాలండి. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ జర్నీ వచ్చి నేను పెట్టాలనుకునేది ఏంటంటే, నేను ఎక్కువ చూడను యూట్యూబ్ ఛానల్, అందరిది చూస్తాను, షార్ట్స్లో మాత్రం చూస్తూ ఉంటాను. నాకు ఆశా సుదర్శన్ చెప్పి వాళ్ళు తిరుపతిలో ఉంటారు ఇప్పుడు, కానీ వాళ్ళు బెంగళూరులో ఉంటారు. దానికి వాళ్ళు బాగా నచ్చిన వీడియోస్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ, ఆశ చాలా బాగా చేస్తుంది అక్క. సరే నాకు పెట్టాను, నేను 3-4 ఇయర్స్ ముందర కాడే పెట్టాను అక్షర ట్రెండింగ్ వీడియోస్ అని, బాగా వచ్చింది. నాకు 3K సబ్స్క్రైబర్ వచ్చింది తెల్ల, ఇంతకు కాపీ రైట్ ఎక్కువ వచ్చేసిందండి. దానికి నా ఛానల్ ఎట్టపోయిందో తెలియదు, కాని రాలేదు, ఇంకా బ్లాక్ చేశారా ఏమని తెలియదు. దాని తర్వాత చాలా అప్సెట్ అయిపోయాను, దానితో నేను పెట్టాలనుకోలేదు. దాని నెక్స్ట్ అక్కది బాగా చూడటం అలవాటు అయిపోయింది. ఓకే మనము స్టార్ట్ చేద్దామని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు అందరు సపోర్ట్ చేయండి. చూసారా లెమన్ ఖచ్చితంగా ఉండాలి, అక్షరాకి లెమన్ రైస్ అన్నీ చేయాలి కాబట్టి. ఈ టమోటా నేను ఎప్పుడు వారం కింద తెచ్చానండి, అన్నీ పాడైపోయాయి, ఫ్రిడ్జ్లోనే పెట్టి 1.5 kg నాకు 50 రూపీస్ ఏమో ఇచ్చారు పోయిన మంత్, దానికి తీసుకొచ్చున్నాను. 4 కాయలు పాడైపోయాయి. చూడండి ఇక్కడ కూడా క్లీన్ చేసి మరి ఇప్పుడు మన బాస్కెట్లు అన్నీ సర్దేసుకుందాం. బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా నాకు ఇష్టం అండి, వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తా. ఏది చేసినా చేయపోయినా కానీ నాకు కొంచెం నీట్నెస్ ఎక్కువ, దానికి ఖచ్చితంగా వచ్చి నేను వీక్లీ వన్స్ ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాను. ఏమనుకోకుండా తుడుస్తుంది అనేసి, కానీ అక్కడ హెయిర్ అంతా ఉంటుంది, మీకు కాని రాదు, అది రానంటుంది, దానికోసం నేను అటు చేస్తూ ఉన్నాను. బాస్కెట్ బాగా నీట్గా కడుక్కునేసాను. ఇంక దీని లోపల పెట్టేసి హాఫ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఫినిష్డ్ అయిపోయినట్టే అండి. ఒక సైడ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఈ సైడ్ అనమాట. ఈ సైడ్ అంత గేమ్ ఎక్కువ ఉండదు. ఓకే రాండి చూసేద్దాం. ఇదేంటంటే నా చేతిలో ఉండేది వచ్చి నేను నట్స్ తీసుకున్నానండి ఈ మధ్య రీసెంట్గా. ఇది వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, మంచిదని చెప్పారు హెల్త్కి, దానికి తీసుకున్నాను. ఇది వచ్చి బ్లాక్ డేట్స్, బ్లాక్ టేస్ట్ కూడా తింటే బాగుంటాయంట, నల్ల ద్రాక్ష, దానికే తీసుకున్నాను మంచిదనేసి. ఇది పంప్కిన్ గింజలు, అంటే పంప్కిన్ అంటే గుమ్మడికాయ గింజలు, ఇవి కూడా బాగున్నాయి. ఇది చూడండి పురాతన కాలంలో ఎప్పుడో తెచ్చుంటాను, మా పిల్లకాయలు అట్టే తిన్నున్నారు, నేను గ్లూకోజ్ కలిపించింది లేదు ఏం లేదు. ఇది పుదీనా కొత్తిమీర వేసుకునే డబ్బాలండి, ఏం లేదు. తేవాలి కూరగాయలు వెళ్ళేసి పోయి తీసుకోవాలి, కచ్చాప్ మొత్తం చెప్పాను కదా మొత్తం తినేస్తారని, మొత్తం తినేస్తారండి, కొంచెం కూడా ఉండేరన్నమాట. ఇక్కడ చేతు, తనీషు, అక్షర అందరు తినేసేవాళ్ళే. ఇది కేసరి పౌడర్, ఏమైనా కేసరి ఫుడ్ కలర్ అనమాట. ఇది వచ్చి కరివేపాకు డబ్బా, అంటే కరివేపాకు కూడా ఇంట్లో ఏం లేదు, అన్నీ అయిపోయింది, వెళ్ళేసి తీసుకొచ్చుకోవాలి అన్నీ. అది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నేను చెప్పాను అంత గేమ్ డస్ట్ ఉండదు, ఎందుకంటే వారానికి ఒకసారి చేస్తాను కాబట్టి అంత గేమ్ ఉండదు, నీట్గానే ఉంటుంది.
ఇది లైట్గా తీసి మనం అలా తుడిచేద్దాము. ఈ ఫ్రిడ్జ్ వచ్చి నాకు ఎప్పుడు ఒక 3 years ముందర కాడ అనుకుంటా తీసుకున్నామండి. కానీ ఇంతవరకు ఏ రిపేర్ రాలేదు, ఒక రిపేర్ కూడా. బాగుంది ఫ్రిడ్జ్ మటు. ఇది నీట్గా తుడిచేసుకుందామండి. ఎందుకంటే ఈ పక్క పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీనింగ్. అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి ఐటమ్స్, ఏం తేలేదు అనుకుంటా. అవును, ఈ పిల్లకాయలు డేట్స్ ఆ మాదిరి ఏం తీసుకురావటం లేదు. ఎందుకంటే అన్నీ తినేస్తున్నారు. తినేసేది పక్కన పెడితే అన్నీ కింద పడేస్తున్నారు ఫస్ట్. అందుకే ఏం చాక్లెట్ ఐటమ్స్ ఏది పెట్టను అసలు ఫ్రిడ్జ్లో. చాక్లెట్ తెచ్చామంటే 1 day ఖాళీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళాలి హాస్పిటల్కి. దానికి ఆల్మోస్ట్ నేను ఏమి తీసుకురానండి. కావాలంటే తీసిస్తాను బయట, అంతే. నీట్గా సర్దుకొని అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి గ్లాస్ ఐటమ్స్ దేనికో బర్త్డే పార్టీకి దేనికో వెళ్ళాము, అప్పుడు ఇచ్చారు. ఇదేదో చూద్దాం. ఇది పుదీనా బాగుంది, దానికి ఉంచాను. ఏమైనా బిరింజీలు ఏమైనా చేస్తే యూస్ అవుతుంది కదా, ఇంటికి వేస్ట్గా పడేయక. బాగుంది. ఈ గ్లాస్ ఐటమ్ బాగా నచ్చింది నాకు. గ్లాస్లో అల్లం పేస్ట్ అమలు చేసి పెడతానండి. అస్సలకి ఎంత అప్పుడు మనం ఫ్రెష్గా చేసినట్టు ఫీలే వస్తుంది. చాలా బాగుంటుంది. తులసి గింజలు ఇప్పుడు ట్రెండ్ అయింది కదా బాగా. తులసి గింజలు వచ్చి మనం నీళ్ళ వేసుకొని తింటే బాగుంటాయి కదా. సోయా సీడ్సా, పేరు అంతగా తెలియదు. అయ్యే కోడిగుడ్డు చూసారు కదా, పగిలిపోయి ఉంది. ఇంకా అదైనా ఆమ్లెట్ వేసి ఇవ్వాలి వీళ్ళకి. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఇది నేను రవ్వ అండి, ఇడ్లీ రవ్వ బయట నుంచి కొంటాను. నాకు 55 rupees అనమాట. ఇది ఒక ప్యాకెట్ 1 kg ఇడ్లీ రవ్వ. వీక్లీ 1 time వేస్తాను ఖచ్చితంగా, పిల్లకాయల కోసం స్కూల్కి ఎత్తుకుపోతారు కాబట్టి. ఇంకొచ్చి రవ్వ మామూలు ఇడ్లీ రవ్వ, మళ్ళీ వచ్చి ఉప్మా రవ్వ అదంతా అక్కడ పెట్టుకుంటాను. చపాతీ పిండి ఈసారి మేము బయటకు వెళ్ళినప్పుడు 5 kgs తక్కువ అనిపించి అది తీసుకొచ్చాము. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పెద్ద 5 kg మనం పెట్టలేము కాబట్టి బయటే పెట్టుకున్నాను. చూడండి, ఇవన్నీ సర్దేసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఓపిక ఉండాలండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే మటు. అందుకే నేను ఆ బియ్యం బ్యాగ్ వేసి కూర్చునేస్తాను. ఏంటంటే మనకి గసొచ్చేస్తుంది అనమాట. చేస్తూనే ఉంటాం కదా కంటిన్యూస్గా. చూసారా, భయపడుతూ పై డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి. ఇదంతా నేను దేవుడికి కొడతాను కదా టెంకాయలు. నేను ఎక్కువ టెంకాయ పచ్చడి చేయను, పిల్లకాయలకు దగ్గు వస్తుంది అనేసి చేస్తాను ఎప్పుడో ఒకసారి. దానికి అని చెప్పి అన్నీ వచ్చి పడేయకూడదు కాబట్టి అన్నీ అలా పెట్టున్నా, నేను వాడుతూ ఉంటాను. ఇది ఐస్ క్యూబ్స్, మనం అలా తిప్పితే ఐస్ క్యూబ్స్ అంతా దీంట్లో పడిపోతాయి. బాగుంటుంది. దానికి నచ్చి తీసుకున్నానండి ఈ ఐస్ ప్యాక్ అనమాట. ఇప్పుడు కరెంట్ ఏమైనా పోయిందనుకో మనకి పాలు ఉంటాయి, ఇరిగిపోతాయి కదా ఫ్రిడ్జ్లో. కూలింగ్ లేకపోయినా ఒకటి 4 hours 3 hours కరెంట్ రాపోయింది అనుకో కష్టం కదా. దాని మీద పెడితే పాలు ఇరగవన్నమాట. దానికోసం మాదిరి బాగుందని ఆప్షన్ అని కూడా తీసుకున్నాము. ఇది మనం టెంపరేచర్ పెట్టుకునేటట్టు ఇది మార్చుకునేది. నేను ఎప్పుడైనా 3లోనే పెడతాను, మీడియంగా పెట్టేస్తానండి. ఈ బటన్ ఉంది కదా, మనకి ఏమైనా ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఏమైనా ఫాస్ట్గా చాలా కూలింగ్ అవ్వాలంటే పవర్ ఆఫ్ అనమాట. వితిన్ 5 seconds మనకి ఫ్రిడ్జ్ గడ్డైపోతుంది. ఇది చూసారా ప్రైజ్లు. ఇది నా కూతురు వచ్చి యూకేజీలో ఫస్ట్ వచ్చిందనమాట. స్టడీస్ వైజ్ కానీ అన్నీ ఆల్ ఫస్ట్ అనమాట. బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు నా కూతురికి. దాని నెక్స్ట్ అది రన్నింగ్ రైస్, తను ఫస్ట్ ప్లేస్లో వచ్చిన డ్రాయింగ్ కాంపిటీషన్, అదే తనే నా కూతురు అక్షర తన పేరు. చూసారు కదండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.